సంతలో అమ్మాలంటే గొప్ప మాటకారయ్యుండాలి. నీలాగా మౌనంగా ఉండేవాళ్లు తీసుకువెళ్లినవన్నీ వెనక్కి తెచ్చుకోవాల్సిందే. వదిన ముందే హెచ్చరించింది, అమ్మటానికి మాటకారతనం ఉండాలి. మౌనంగా ఉంటే తీసుకువెళ్లినవి తిరిగి తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వేమంటున్నావు? అది అత్తయ్య గారు, నేను వదినలాగా అరవలేను కదా, అందుకే కొనటానికి ఎవరు రావట్లేదు. ఏం పర్వాలేదు. నీ తెలివితేటలు, నీ సమయస్ఫూర్తి గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎవరూ వచ్చి కొనడం లేదని నిన్ను నువ్వే తక్కువ అంచనా వేసుకోకు. అరే భలే ఉన్నావే సక్కు. మన పిల్ల తలపాగా కొట్టుకుంటే చాలా బాగుంది కదా. ఇక తన తలకి ఎండ తగలదు, బుగ్గల పూరిలా పొంగవు. భలే. పాండు, పాపం బామ్మకి అమ్మకి ఎండ తగులుతోంది. వాళ్ళిద్దరి కోసం నేనెక్కడి నుంచి తలపాగాలు తీసుకురాను? ఒరే బుడ్డోడా, మా కోసం నువ్వు కష్టపడక్కర్లేదులే. నేను తల మీద నా కొంగును వేసుకుంటాను, నువ్వు వేసుకో. నిన్న తలని కొంగుతో కప్పుకోవాలా? ఏ మన ఆచారం అడ్డొస్తోందా? ఇలా చూడు ఉమ్మా, కొంగు తల మీద వేసుకుంటే ఎండ తగలకుండా ఉంటుంది. కానీ ఈ పాండుగాడు కొత్త పద్ధతిని ఆచరించాడు. ఆ కొంగుతో కప్పుకో. ఎందుకు భయపడుతున్నావు? నేనున్నానుగా. నిన్నెవరైనా ఏదైనా అంటే వాళ్ళంతూ చూస్తాను, ఏమనుకున్నావో. కొంగు కప్పుకో ఉమ్మా, కప్పుకో. అలాగే అత్తయ్య, కప్పుకుంటాను. మనల్ని మాటలు అనేవాళ్ళు బంధువులు కాదు, అది గుర్తుంచుకో. అమ్మయ్య, ఎవరూ లేరు. బోజు పట్టిన పచ్చడి జాడి మీ ఇంట్లో, మీరు పెట్టిన రుచికరమైన పచ్చడి జాడి మా ఇంట్లో. నేను చాలా తెలివైన దాన్నే. ఉమా వదినా, ఈ బోజు పట్టిన పచ్చడిని తీసుకువెళ్ళు అమ్ము. ఊరి వాళ్ళందరూ నీకు శాపాలు పెడతారు. ఇక ఈ జన్మలో మీరు అప్పు తీర్చలేరుగా. సక్కుని అత్తారింటికి పంపించే ఏర్పాట్లు చేయండి. అందరూ సంతకు వెళ్ళారు కదా, ఇంట్లో ఎవరున్నారబ్బా? అరే, నేనెందుకు నోరు మూసుకున్నారు? నువ్వు కూడా చేతి. నీ పేరు హరి కదా? నీకిక్కడే పనిరా? నన్ను అయ్యగారే పంపించారు. ఎందుకని? నన్ను కంట కనిపెట్టమన్నారా? రౌకండి. ఇలా చూడు, వీళ్ళ అయ్యగారు అప్పు తీర్చకుండా ఆటంకం కలిగించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను నేను. అయ్యగారు నన్ను కూడా అందుకే పంపారు. కానీ వీళ్ళ పనికి నేను ఎలా ఆటంకం కలిగించాలో తెలియడం లేదు. ఉండు, నేను చెప్తాను. ఇలారా, ఇలారా.
ఇలాంటి బొంతలు చెక్కపెట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇవి గనక అమ్ముడైతే వీళ్ళకి బోల్డ్ డబ్బు వస్తుంది. అప్పు త్వరగా తీర్చేస్తారు. ఇవి అమ్ముడు పోకపోతే నష్టపోతారు. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. షష్, ఉండి చెప్తా. ఆ, వెంటనే ఆ పెట్టెలో ఉన్న అన్ని బొంతలు బయటికి తీ. సంతకు తీసుకువెళ్లకు హరి. తిన్నగా మా ఇంటికి తీసుకువెళ్ళిపో. భలే అమ్మగారు, భలే. మీరు గొప్ప మేధావి, మెచ్చుకోవాల్సిందే. దీన్నే ముందు చూపు అంటారు. ముందు చూపు. ఆ. నాకు తెలివితేటలే కాదు, ముందు చూపు కూడా ఉంది. అవునవును, నిజమేనండి. పద పద, త్వరగా కానివ్వు. చూసారా శాస్త్రి గారు, పాపం శివప్ప కుటుంబానికి ఎంత దీనస్థితి వచ్చిందో. వీళ్ళంతే ఆచార సంప్రదాయాల్ని పాటించరు, తెగించారు. నెత్తిన కొంగులేసుకుని ఎలా నిలబడ్డారో చూడు. ఏమిటి మధ్యలో నీకొచ్చిన నష్టం ఏమిటి? జెండ మండిపోతుంటే కొంగు కప్పుకున్నావు. పోనీ మీ తలపాగా ఇవ్వండి, కొంగు తీసేస్తాను. ఏంటా చూపు, తలపాగా ఇవ్వండి. ఇలాగే అయ్యగారితో వితండవాదం చేశారు. అయ్యగారిని ఎదిరించిన వాళ్ళకి ఎలాంటి శిక్షే పడుతుంది చూడండి. సలహా ఇస్తున్నాను అనుకోవద్దు, మీ మేలు కోరి చెప్తున్నాను. అయ్యగారి పట్ల వినయ విధేయతలతో ఉండండి, ఆయన్ని గౌరవించండి. మీరు అయ్యగారి కోరికని తీర్చండి. అయ్యగారు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, లేదంటే ఇలాగే కష్టపడాలి. మీకు అసలే కోపం చాలా ఎక్కువ కదా. అవునయ్యా, నాకు ముక్కు మీద కోపం, మాకు రోషం ఎక్కువ. ఎవరైనా ఏదన్నా అంటే సహించం. మాకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. మాకు రోషం, ఆత్మాభిమానం ఉన్నాయి కాబట్టి ఈ రోజు పచ్చళ్ళు సంతలో అమ్ముతున్నాం. మేము అయ్యగారి దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాం, అంతేగాని మా గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఆయన దగ్గర తాకట్టు పెట్టలేదు.